హాయ్ ఫ్రెండ్స్, వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలకు అమ్ముకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి అనే దానికోసమే ఈ వీడియో. కొన్ని కంపెనీలు సేవలని ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పేముంది అంటారు కొంతమంది. సో దానికి సమాధానమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మనకు ఒక ఉత్తరం వచ్చింది అనుకుందాం. దాన్ని పక్కింటి వాళ్ళు చించి చదివితే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ ఉత్తరంలో పక్కింటి వాళ్ళు చదవకూడదు ఏమీ ఉండకపోవచ్చు. వాళ్ళు చదవడం వల్ల మనకు ఏ విధంగానూ నష్టం లేకపోవచ్చు. అయినా మనకి ఏ భావన కలుగుతుంది? మన సొంత వ్యవహారంలోకి పక్కింటి వాడు జోక్యం చేసుకున్నట్లుగా, మన ఇంట్లోకి తొంగి చూసినట్లుగా అనిపిస్తుంది. మన పేరు, మన ఫోన్ నెంబర్, మన ఫ్రెండ్స్ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, మన యొక్క ఫోన్ ని వాడకం, అలవాట్లు, మన మొబైల్ నెట్ లో ఏ వెబ్సైట్లు చూసేది, ఈ కామర్స్ సైట్లలో ఏం వస్తువులు కొనేది అన్నింటినీ ఇంటర్నెట్ కంపెనీలు తమ సర్వర్లలో రికార్డు చేస్తున్నాయి. మన ఈమెయిల్లను ఎవరెవరికి పంపేది కూడా నోట్ చేస్తున్నాయి. మన బ్యాంక్ బ్యాలెన్స్ ను చెక్ చేస్తున్నాయి. ఈ వివరాలన్నింటితో కంపెనీలు ప్రతి ఒక్కరికి ఒక ప్రొఫైల్ ని తయారు చేసి భద్రపరుస్తున్నాయి. ఈ వివరాలను ఇతర కంపెనీలకి అమ్ముకోవడం ఒక ఎత్తైతే, తామే ప్రొఫైల్ తయారు చేసి ఒక్కో వినియోగదారుడి జీవనం మొత్తాన్ని ఆ ప్రొఫైల్లో భద్రం చేయడం మరొక ఎత్తు. మన జీవితం మొత్తం వ్యాపార కంపెనీ చేతిలో ఉంటే మనకింకా ఏకాంతం ఎట్లా ఉన్నట్లు? ఎవరి వ్యక్తిగత వివరాలు వారి సొంతం. అవి వారి ఏకాంతానికి సంబంధించినవి. వాటిని తమ వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఎవరైనా షేర్ చేస్తారు. కానీ మన వివరాలు మనకి చెప్పకుండా పోనీ ఇంకో కారణం ఏదో చెప్పి భద్రం చేసి వాటి ద్వారా ఇతర కంపెనీలతో వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తే మనకి నష్టం లేనట్లేనా? ఇదంతా ఒక కోణం. మనకి కొన్నిసార్లు ప్రభుత్వాలపైన కోపం వస్తుంది. ప్రభుత్వ విధానాలు కొన్నిసార్లు మనకి నచ్చవు. ఆ నచ్చని వాటిని ఈమెయిల్ ద్వారా ఫ్రెండ్స్ తో షేర్ చేస్తాం, వాట్సాప్, ఫేస్బుక్ లో షేర్ చేస్తాం. ఒక్కోసారి ఆ సమస్య పైన ఆందోళన కూడా సిద్ధపడతాం. దీనిని కూడా కంపెనీలో రికార్డ్ చేస్తాయి. ఆందోళన, అభిప్రాయం తమకు వ్యతిరేకంగా అనుకుంటే కంపెనీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాయి. అప్పుడు ప్రభుత్వం ఏదో ఒక వంక పెట్టి మనల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే మన రాజకీయ, సామాజిక, ఆర్థిక కదలికల అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని మనకి భావ ప్రకటన కూడా లేకుండా చేయడంలో ఇలా వ్యక్తిగత వివరాల సేకరణను వినియోగిస్తాయి. ప్రభుత్వాలకు కూడా ఈ సమాచారం కావాలి. కోట్ల డబ్బుతో ఇంటెలిజెన్స్ విభాగాన్ని రన్ చేసినా సేకరించలేని సమాచారాన్ని మన సహకారంతోనే ప్రభుత్వాలు సేకరిస్తే ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం? కనుక వ్యక్తిగత వివరాల సేకరణ రాజ్యాంగం పౌరులకు గ్యారంటీ చేసిన ప్రాథమిక హక్కుల్ని హరించే వరకు వెళ్తుంది. అంతా అయ్యాక చింతించి ప్రయోజనం ఏమీ ఉండదు కూడా. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లేకుండా మనం ఇన్నాళ్ళు సేవల్ని పొందలేదా? ఇన్నాళ్ళు సరుకులు కొనుక్కోలేదా? ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వాడాం. అప్పుడు వ్యాపారాలు జరగలేదా? అప్పుడు కంపెనీలు మాత్రం నడవలేదా? అంటే నడిచాయి. అప్పుడు కంపెనీలకి వినియోగదారుల కదలిక ఏమిటో తెలియదు, వాళ్ళ అలవాట్లు ఏమిటో తెలియవు. ఏ సమయంలో ఏం కొంటారో, ఏ కాలంలో ఏది వినియోగిస్తారో జనరల్ గా తెలియకపోవచ్చు. కానీ ఒక్కో వినియోగదారుల లెక్కన తెలియవు. కాబట్టి వ్యాపారాల కంటే వినియోగదారులే పై చేయనమాట. వినియోగదారుల్ని ఆకట్టుకోవడం కోసం, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం కోసం కంపెనీలు ప్రత్యేక విభాగాలు నడిపిస్తాయి. ప్రత్యేక ఉద్యోగుల్ని నియమిస్తారు. తద్వారా ఉపాధి సౌకర్యాలు ఎక్కువగా లభించేవి. ఇప్పుడు పరిస్థితి అది కాదు. నేరుగా వినియోగదారుడి దగ్గరికి నుండే వారికి సంబంధించిన సమస్త వివరాలు తెలుసుకుంటున్నారు. ఉచితం అంటూ తమకు నామమాత్రం ఖర్చు అయిన ప్రయోజనాలు కలిగిస్తూ తమ వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నాయి. ఆ క్రమంలో వినియోగదారుల వ్యక్తిగత జీవితాన్ని పరిమిత స్థాయిలో బహిరంగ మార్కెట్లో పెడుతున్నారు. లెక్కకు మించి లాభాలు సంపాదిస్తున్నారు. ఆ మేరకు ఉపాధి ఇవ్వకుండానే ఇదంతా చేస్తున్నారు. ఈ ధోరణి ఒక్క వినియోగదారుడికి మాత్రమే నష్టకరంగా ఉండదు, మొత్తం వ్యవస్థకే నష్టం. ముఖ్యంగా సామాన్యుడి మనుగడికి నష్టం. వ్యాపార కంపెనీలు, ధనిక వర్గాల వద్ద మరింత డబ్బు పోగుపడుతుంది. కానీ ఆ డబ్బుతో కొంత భాగమైనా తిరిగి జనానికి ఉపాధిగా చేరే దారులు మూసుకుపోవడమే కాకుండా సామాన్యుడి రాజకీయ హక్కులు కూడా క్రమంగా ఆవిరైపోతున్నాయి. జనం చేతులతో జనం కళ్ళనే పొడిచే పరిస్థితి వస్తుందన్నమాట. సో ఇదన్నమాట, మన డేటాను అమ్ముకుంటే మనకు వచ్చే నష్టం. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతాకు జై. జై హింద్.